ఎస్ ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ విశ్వనాథ్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. విశ్వనాథ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ చెప్పండి, ఇవి రష్యా ఈ దాడుల గురించి ఏం చెప్తారు, అసలు దీన్ని ఎలా చూడాలంటారు? గత కొద్ది రోజులుగా రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య పరిస్థితులు తీవ్రంగా మారడం మనం చూస్తూ ఉన్నాము ప్రియాంక. ఎందుకంటే ఇది అంతర్జాతీయ స్థాయిలో సంక్షోభం కలిగించేటువంటి అంశంగానే మనం చూడాలి. మొదటి నుంచి కూడా రష్యా గత కొద్ది రోజులుగా వ్యూహాత్మకంగా అడుగుల్ని వేగవంతం చేస్తోంది. ప్రధానంగా ఇక్కడ ఉక్రెయిన్ దేశం మీద మాకు కోపమో శత్రుత్వం మరోటి లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకునేటందుకు మేము చేస్తున్నాము అని రష్యా చెబుతున్నప్పటికీ కూడా రష్యా వేస్తున్నటువంటి అడుగులు మాత్రము అంటే ఒంటెత్తుగా ముందుకు వెళ్తోంది అనేటువంటి విషయం అర్థమవుతోంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సుదీర్ఘ కాలం నుంచి కూడా ఐరోపా దేశాలకి అమెరికా దేశాలకి ఉన్నటువంటి ఈ గ్రూప్ తగాదాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ తగాదాల నేపథ్యంలో వ్లాదిమిర్ పుతిన్ తన దేశంలో ఉన్నటువంటి అంతర్గత పరిస్థితులు, ఆయుధ బలగాలు, సైన్యము వీటిలన్నింటినీ కూడా సమీకరించుకున్న తర్వాత వడివడిగా అడుగులు వేయడం మొదలు పెట్టారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఉక్రెయిన్ దగ్గర సైనిక చర్య చేపట్టాలని కూడా ఆయన ఏకపక్షంగానే నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు ఈ పరిస్థితుల నేపథ్యంలో అంటే అమెరికాలో బలహీనమైనటువంటి ప్రభుత్వం ఉంది, లేదన్నట్లయితే కనుక అమెరికా వైపు ఉన్నటువంటి కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీ బలహీనంగా ఉంది కాబట్టి ఆ బలహీనతను చెక్ చేస్తున్నాడు కాబట్టి బలహీనతను పసిగట్టే వ్లాదిమిర్ పుతిన్ ఇంత దూకుడుగా వెళ్తున్నాడు అనేటువంటి మాట కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే కనుక రష్యా తన ఆత్మరక్షణ కోసమే ఈ దాడులు చేస్తోంది అంతే తప్ప న్యాయం అంతా రష్యా వైపే ఉంది. మరోవైపు ఆయన అదే పనిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఉక్రెయిన్ యుద్ధం అంటూ వస్తే కనుక నిలబడలేదు, నిలదొక్కోలేదు, ఇంకా ఒక అడుగు ముందుకేసి ఉక్రెయిన్ సైన్యంలో వాళ్ళ తాతలు కానీ తండ్రులు కానీ ఎప్పుడు యుద్ధం చేసిన వాళ్ళు కాదు, యుద్ధంలో ఉన్నటువంటి ఏమాత్రం అనుభవం లేదు కాబట్టి యుద్ధ రంగంలో ఉక్రెయిన్ నిలబడలేదు, ఆయుధాలు పాడేసి లొంగిపోవాలి రష్యాకి అని చెప్తున్నటువంటి మాటను మనం చూడొచ్చు. అంటే ఒక ప్రత్యేకమైన సైనిక చర్య తీసుకుంటున్నాము అని చెబుతున్నప్పటికీ కూడా ఈ రష్యా చేస్తున్నటువంటి ఈ దూకుడుతోటి మనకి ఒక విషయం అర్థమవుతోంది, ఇది ఉద్దేశపూర్వకంగానే అడుగులు వేగంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డొనెట్స్క్ ప్రాంతం కావచ్చు, కీవ్ ప్రాంతం కావచ్చు, ఒడిశా ప్రాంతం కావచ్చు, అలాగే తూర్పు డొనెట్స్క్ ప్రాంతం కావచ్చు, ఇలాంటి చోట్లని దృష్టిలో పెట్టుకుని లక్ష్యాలుగా పెట్టుకుని రష్యా సైన్యము వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఆయా ప్రాంతాల మీద దాడులకి తెగబడడం ద్వారా ఒక బలమైనటువంటి ఛాలెంజ్ విసురుతోందని అనుకోవచ్చు. ఈ బలమైనటువంటి ఛాలెంజ్ ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి విషయంలో ఇప్పుడు అమెరికా కానీ లేదంటే ఇతర దేశాలు కానీ G7 దేశాల భేటీ పెట్టుకున్నారు. ఈ G7 దేశాల భేటీ పెట్టుకుని దాని మీద స్పందించాలని చెప్పి ఆశిస్తున్నారు. విశ్వనాథ్ గారు, అయితే మీరు చెప్పినట్లుగా రష్యా వారి దేశాన్ని కాపాడుకోవడానికే ఈ సంఘటనలకి దిగినట్లుగా చెప్తుంది. అయితే అటు అమెరికా చూస్తే 24 గంటల్లో పూర్తిగా ఉక్రెయిన్ ని రష్యా ఆక్రమిస్తుంది అని కూడా భావిస్తుంది. అయితే ఇది కనుక జరిగితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అయితే ఈ పరిస్థితిని చూడాలన్నట్లయితే కనుక ఐక్యరాజ్య సమితి స్పందన ఏంటనేది కూడా చూడాలి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో వారు ఆంటోనియో గుటెరస్ దీని మీద స్పందించడం జరిగింది. ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ కూడా ఇవ్వడం జరిగింది. శాంతికి ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి వ్లాదిమిర్ పుతిన్ ని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా పుతిన్ లేదా రష్యా ఉక్రెయిన్ మీద పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభించింది అని ఐక్యరాజ్య సమితి కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇది దేశాన్ని రక్షించుకోవడానికో లేదన్నట్లయితే కనుక శాంతి కోసమో చేస్తున్నాము అని రష్యా వాదన వినిపిస్తున్నప్పటికీ కూడా ఈ రష్యా వాదనని ఐక్యరాజ్య సమితి బలపరచలేదు. ఐక్యరాజ్య సమితి స్పందన మాత్రము ఇది ఒక పూర్తి స్థాయి యుద్ధంగానే ఐక్యరాజ్య సమితి కన్సిడర్ చేస్తుంది. అంచేత ప్రశాంతంగా ఉన్నటువంటి దీన్ని చేసుకుని ఇట్లాగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పడంతో మనం గమనించాల్సింది. మరోవైపు చూసినట్లయితే కనుక ఉక్రెయిన్ కూడా ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా స్పందించాలి, దీని మీద స్పందించి ముందుకు రావాలి అని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది. మొత్తమే చూసినట్లయితే కనుక ఐక్యరాజ్య సమితి దీని మీద G7 దేశాల భేటీ, మరోవైపు ఇతర ప్రపంచ దేశాల స్పందనని చూసినట్లయితే కనుక రష్యా వేసినటువంటి అడుగులకి ఇతర బలమైనటువంటి దేశాలు ఉక్రెయిన్ కి బలంగా నిలిస్తే మాత్రమే అక్కడ రష్యా దూకుడికి అడ్డుకట్ట వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదన్నట్లయితే మాత్రం రష్యా దూకుడుగానే ముందుకు వెళ్లే పరిస్థితులే మనకి కనిపిస్తున్నాయి అనుకోవచ్చు ప్రియాంక.
విశ్వనాథ్ గారు, అయితే ఇప్పుడు ఇతర దేశాలు అయితే ఉక్రెయిన్ కి పూర్తి సాయం అందజేస్తామని అయితే ప్రకటించడం జరిగింది. అయితే అలాగే రష్యాను కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు, అయితే ఈ విరమించుకోమని చెప్పి. అయితే రష్యా మాత్రం తన పందాల్లో తను వెళ్తోంది. ఇది భవిష్యత్తులో ఏమన్నా రష్యాకి ఏమన్నా ఆర్థికంగా కావచ్చు, అటు వాణిజ్యపరంగా కావచ్చు, ఏమన్నా నష్టం వాటిల్లే అవకాశం అయితే ఉందంటారు? అయితే రష్యా ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుదీర్ఘ కాలం రష్యా ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ నాయకత్వంలో ఉంది. 1990 దశకంలో వరకు కూడా సోవియట్ యూనియన్ పేరుతోటి అమెరికా దేశాలకి సవాల్ విసిరి దాదాపుగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒకవైపు పోలరైజేషన్ కి నాయకత్వం వహించినటువంటి చరిత్ర అయితే మనం రష్యాకు చూస్తాం. అయితే ఎప్పుడైతే సోవియట్ యూనియన్ ప్రయోగం కుప్పకూలి దేశాలన్నీ కూడా చెల్లాచెదరైపోయాక రష్యా ఒక పెద్ద దేశంగా అవతరించి నడుచుకుంటూ రావడం జరిగింది. తర్వాత కాలంలో వ్లాదిమిర్ పుతిన్ దాదాపు ఒక 2 దశాబ్దాల పాటు వ్లాదిమిర్ పుతిన్ నాయకత్వంలో రష్యా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవడంతో పాటుగా ఇతర దేశాలతో కొన్ని కలిసి వచ్చే దేశాలతోటి బలమైన సంబంధాలు పెట్టుకుంటూ వస్తుందన్నమాట. సో ఈ పరిస్థితుల్లో మరి రష్యా తన చుట్టూతా ఉన్నటువంటి దేశాలతో కూడా ఎటువంటి సంబంధాలు చూసుకోవాలనే విషయం కూడా ఇక్కడ గమనించాలి. ఎందుకంటే కనుక ఎప్పుడైతే కనుక ఉక్రెయిన్ మీద యుద్ధానికి ఒంటెత్తుపోకతో రష్యా వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల దేశాలన్నీ కూడా గట్టిగా స్పందించాయి. ప్రధానంగా దాని చుట్టూతో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి దేశం బ్రిటన్ అయినట్లయితే కనుక ఈ ఉక్రెయిన్ లో ఉన్నటువంటి పరిణామాలను చూసి ఆందోళన చెందుతున్నాము, ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా సంబంధాలు చర్చలు జరుపుతున్నాము, వ్లాదిమిర్ పుతిన్ రక్తపాతాన్ని ఎంచుకున్నారు, ఎటువంటి కవ్వింపు చర్యలు చేయకుండా యుద్ధాన్ని ఎంచుకుని ముందుకు వెళ్తున్నారు అని చెప్పేసి ఆయన స్పష్టంగా బ్రిటిష్ ప్రధాని ఎవరైతే ఉన్నారో బోరిస్ జాన్సన్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ప్రధానమైనటువంటి ఐరోపా దేశాల్లో ఒకటైనటువంటి బ్రిటన్ స్పందన ఇలా ఉంటే అట్లాగే ఫ్రాన్స్ స్పందన కూడా బలంగానే మనకు కనిపిస్తుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా తమ యొక్క స్పందనను తెలియజేశారు. ఉక్రెయిన్ ప్రజలకి తమ సహకారం మద్దతు ఉంటుందని స్పష్టం చేయడంతో పాటుగా అవసరమైతే సైనిక ఆర్థిక సహకారం కూడా అందజేస్తామని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అటువైపు అమెరికా దేశాలైనటువంటి అమెరికా ప్రధానంగా ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మేము చర్చించాము, ఇది ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా అకారణంగా చేస్తున్న యుద్ధం అని చెప్పి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేయడం జరిగింది. అలాగే ఉక్రెయిన్ ప్రజలకి సహకార సహకారాలు మేము ఇస్తాము, ఇతర దేశాలకు కూడా సహాయ సహకారాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కెనడా దేశం అయినటువంటి అమెరికన్ దేశాల్లో ఇంకొక బలమైన దేశం కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఒక అడుగు ముందుకేసి రష్యా చర్యల వల్ల తీవ్ర పరిణామాలకి దారితీస్తాయి, ఈ వేధింపు చర్యలకి రష్యా తగిన శిక్ష అనుభవిస్తుంది అని కూడా ప్రకటించడం జరిగింది. మొత్తమే చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రపంచ దేశాల్లో అంటే అమెరికా లేనట్లయితే అమెరికా తోటి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా చాలా బలంగా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీన్ని బట్టి చూసినట్లయితే దీన్ని అంచనా వేయలేదా వ్లాదిమిర్ పుతిన్ అంటే అది మాత్రం పొరపాటు అంచనా అవుతుంది. ఎందుకంటే వ్లాదిమిర్ పుతిన్ దాదాపు ఒక 2 దశాబ్దాలుగా రష్యా దేశాన్ని నడిపిస్తున్న తిరుగులేని నాయకుడిగా ఉన్నాడు. మరి అటువంటప్పుడు ఈ దేశాలు ఇలా స్పందిస్తాయని తెలిసి ఆయన ఉక్రెయిన్ మీద కవ్వింపు చర్యలు జరగడాన్ని మనం గమనించాల్సి ఉంటుంది ప్రియాంక. అయితే ఉక్రెయిన్ లో ఇప్పటి వరకు కూడా 20,000కు పైగా భారతీయులు అయితే అక్కడ నివసిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కొంతమందిని భారతీయులను అయితే వెనక్కి రప్పించడం జరిగింది. అయితే ఇంకా అక్కడ ఉన్న భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి విషయంలో వారి పరిస్థితి ఏంటి, వారి విషయంలో ఎటువంటి సహాయక చర్యలు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉందంటారు మనకి? అయితే భారతదేశము ఈ పరిస్థితిని అంతటినీ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే కనుక ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ప్రజల్ని వెనక్కి తీసుకురావడము అలాగే ప్రజల్ని కాపాడుకోవడానికే భారతదేశం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద భారతీయ విదేశాంగ శాఖ కూడా స్పందించడం జరిగింది. అయితే ఉక్రెయిన్ లో ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే కనుక అక్కడికి ప్రజల్ని తీసుకురావడానికి కొంత ప్రయత్నం చేసినప్పుడు ఉక్రెయిన్ గగనతలాన్ని అక్కడ అది మూసేయడం జరిగింది. రష్యా యుద్ధ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో గగనతలాన్ని కూడా మూసేయడంతో అక్కడ భారతీయ పౌరుల్ని తీసుకొచ్చేటందుకు ఢిల్లీ నుంచి ఒక ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాన్ని కూడా నడుపుతున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా గురువారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి వెళ్లి అక్కడి నుంచి కొంతమందిని తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చినట్టు విమానం అయితే గురువారం ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చింది. తర్వాత ఇంకొక 2-3 విమానాలని మళ్ళీ పంపించడానికి ప్రయత్నం చేసినప్పుడు యుక్రెయిన్ గగనతలాన్ని మూసేసామని ఎప్పుడైతే నోటీసులు పంపించిందో ఈ ఎయిర్ ఇండియా విమానాలు మాత్రం మళ్ళీ మనకి వెనక్కి తిరిగి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉక్రెయిన్ దేశంలో పరిస్థితి ఎలా ఉంది అనేది అక్కడి నుంచి తిరిగి వచ్చినటువంటి భారతీయుల్ని ఇక్కడ పాత్రికేయ మిత్రులు పలకరించినప్పుడు వారి స్పందన తెలియజేశారు. ఉక్రెయిన్ దేశంలో మధ్య భాగంలోనూ లేనట్లయితే కనుక ఇతర సరిహద్దు ప్రాంతాల్లోనూ మాత్రం పెద్దగా ఇబ్బంది లేదు, కానీ
రష్యాతో సరిహద్దులు పంచుకుంటున్న ప్రాంతంలో మాత్రము ఒక ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి మాత్రం చెప్తున్నారు. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక గతంలో కూడా 2014 ఆ టైంలో ఒకసారి ఉక్రెయిన్ సాయుధ దళాలు అనుకూల వేర్పాటువాదుల మధ్య ఒక తీవ్రమైన దాడులు జరిగినప్పుడు అక్కడ విమానాల మీద దాడులకు తెగబడ్డారు. విమానాల మీద దాడులు తెగబడినప్పుడు అప్పట్లో ఒకసారి మలేషియాకి చెందినటువంటి ఒక విమానం ఈ దాడిలో కుప్పకూలింది. ఆ ప్రమాదంలో సుమారుగా ఒక 300 మంది దాకా ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. దీనికి కారణము ఆ సమయంలో జరిగినటువంటి యుద్ధ వాతావరణంలో పేల్చినటువంటి క్షిపణి కారణము. ఆ క్షిపణి వల్ల ఈ విమానాన్ని నష్టపోయామని చెప్పేసి కూడా అంచనా వేయడం జరిగింది. అందుచేత ఇంకా పౌర విమానాలని ఆ ప్రాంతంలో నడపడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఉక్రెయిన్ ఈ గగనతలాన్ని మూసేసిందని చెప్తున్నారు. అందుచేత సైనిక విమానాలు మాత్రమే ఆ ప్రాంతంలో తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుచేత మిగిలినటువంటి భారతీయ పౌరుల్ని వెనక్కి రప్పించడం మాత్రం కాస్తంత సంక్లిష్టమైనటువంటి చర్య కింద మనకి కనిపిస్తుంది. మిగిలినటువంటి వారి కోసం అని చెప్పేసి భారతదేశం అలాగే ఇతర తటస్థ దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దూకుడు నేపథ్యంలో రెండు వైపులా పోలరైజేషన్ కనిపిస్తోంది. పూర్తిగా రష్యాకి అనుకూలంగా ఉండేటువంటి పోలరైజేషన్, పూర్తిగా ఉక్రెయిన్ కి మద్దతు ఇస్తున్నటువంటి పోలరైజేషన్ కనిపిస్తుంది. సో ఆ పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోకుండా తటస్థంగా ఉన్నటువంటి దేశాలు మాత్రం ప్రాథమికంగా తమ దేశ పౌరుల్ని అక్కడి నుంచి వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాతే మిగిలినటువంటి పరిస్థితులు ఏంటంటే చూడడం జరుగుతుంది. ఇదే మాదిరిగా భారతదేశం కూడా అదే ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి పౌరుల్ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దీని తర్వాత ఏమవుతుంది అనేది మాత్రం మనం గమనించి ఉండాలి. అయితే ఇక్కడ భారతదేశానికి పరిస్థితులను రీత్యా చూసుకున్నట్లయితే కనుక ఒక ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్ మనం గమనించాల్సి ఉంది. ఏంటంటే కనుక ఈ యుద్ధ వాతావరణం ఉంది, యుద్ధ మేఘాలు నన్నుకున్నాయి అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలోనే భారత్ కి ప్రగాఢమైనటువంటి శత్రు దేశంగా నిలుస్తున్న పాకిస్తాన్, ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన ప్రతినిధి బృందంతో 2 రోజుల పర్యటనకి రష్యా వెళ్ళడం జరిగింది. అంటే రష్యా వెళ్లి అక్కడ ఉన్నటువంటి వ్లాదిమిర్ పుతిన్ ని ఇతర నాయకుల్ని కూడా కలుస్తానని చెప్పేసి అంటున్నారు. ఇందులో ద్వైపాక్షిక అంశాలతో పాటుగా ఎనర్జీ సెక్టార్ లో సహకార విస్తరణ, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులు, ఇస్లాం పేరిట ఉగ్రవాదం, ఇలాంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే రష్యాకి అట్లాగే పాకిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ సమయంలో అంటే ఒకవైపు ప్రపంచ దేశాలు అంటే బలమైన దేశాలు అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇట్లాగే బ్రిటన్ కావచ్చు, ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఈ రష్యా మీద కత్తి ఉన్నటువంటి పరిస్థితుల్లో రష్యా దేశానికి స్వయంగా పర్యటనకు వెళ్లి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అక్కడ ఉన్నటువంటి ప్రతినిధి బృందంతో అక్కడ చర్చలు జరుపుతున్నాము, అట్లాగే స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకుంటాము అని చెబుతుండడం మాత్రము ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. మరోవైపు చూస్తున్నట్లయితే కనుక ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే ఇటీవలే చైనా వెళ్ళొచ్చారు. చైనా వెళ్ళి అక్కడ అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో కూడా చర్చలు జరిపి వచ్చారని చెప్పడం కూడా వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి. సో దీన్ని బట్టి చూసినట్లయితే చైనాకు, రష్యాకు ఇప్పుడు పాకిస్తాన్ కానీ దౌత్య సంబంధాలు నిలుపుతుందా, మధ్యవర్తిత్వం నడిపి ఈ 3 దేశాలు ఏకమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేటువంటి ఒక అంచనా అయితే ఉంది. ప్రస్తుతం దీని నిజమితంగా ఇది స్పష్టంగా ఇలాగే జరుగుతుందని మనం చెప్పడం కష్టం, కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి అంచనా మాత్రం అలా ఉందని అనుకోవచ్చు. ప్రియాంక, విశ్వనాథ్ గారు, అయితే ఈ రష్యా జరిపే దాడుల్ని ఎదుర్కొనేందుకు రష్యా పూర్తిగా సన్నద్ధంగా ఉందంటారా? అంటే ఇప్పుడిప్పుడే కొంచెం ఆ దాడులపై ప్రతిఘటిస్తడం కూడా మనకి తెలుస్తోంది. అయితే ఇలా గనక జరిగితే, ఈ విధంగానే ఎదుర్కొంటే గనక ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉందంటారా? ఉక్రెయిన్ పుంజుకునే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక రష్యా యొక్క అడుగులు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉక్రెయిన్ ఎంతవరకు పుంజుకుంటుందని చెప్పేసి అనుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక రష్యా పశ్చిమ ఉక్రెయిన్ వైపు నుంచి దాడిని మొదలు పెడుతోంది. బెలారస్ అని అక్కడ ఒక టౌన్ ఉంటుంది. ఆ బెలారస్ నుంచి రష్యా దళాలన్నీ కూడా వరుసగా దాడులు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా క్షిపణుల్ని, శత్రుఘ్ని, కృతజ్ఞ దళాలని కూడా దీని అంచనా వేసుకుని ముందుకు పెట్టి దాని వెనకాతల వాయుసేనల్ని అట్లాగే ఆర్మీని ముందుకు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కనుక ఎందుకు ఇటువైపు నుంచి వెళ్తోంది అని కూడా మనం గమనించాలి. ఉక్రెయిన్ లో కావచ్చు లేదా ఏ దేశంలో అయినా సరే ఆ దేశాన్ని ఆక్రమించాలంటే ప్రధానమైనటువంటి అడుగు కింద ఆ దేశపు రాజధాని అని చెప్తారు. ఆ రాజధానిని క్యాప్చర్ చేసుకున్నట్లయితే కనుక, రాజధానిని చేజిక్కించుకున్నట్లయితే, అలాగే రాజధాని కేంద్రంగా
దేశ పరిపాలనని సైన్యాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గుప్పిటి పట్టుకున్నట్లయితే కనుక యుద్ధంలో నెగ్గేసినట్లుగా మనం చెప్తారు. ఇది ప్రాథమికమైనటువంటి యుద్ధ నీతి. ఇప్పుడు ఉక్రెయిన్ లో చూసుకున్నట్లయితే కనుక ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ అని పిలుస్తారు. ఈ కీవ్ అనేటువంటిది ఈ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సరిహద్దు ప్రాంతాలు అయినటువంటి బెలారస్ అనేటువంటి ఒక రీజియన్ ఉంటుంది. ఆ బెలారస్ రీజియన్ మీదే టార్గెట్ పెట్టి రష్యా తన దాడుల్ని బలపరుస్తుంది. ఆ బెలారస్ నుంచి ఆ కీవ్ అనేటువంటిది కేవలం 100 కిలోమీటర్ల లోపులోనే ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముందుగా బెలారస్ ని చేజెక్కించుకుని అటు నుంచి రష్యా దళాలు ముందుకు చొరబడి ముందుకు వెళ్ళినట్లయితే కనుక కొన్ని గంటల వ్యవధిలోనే రాజధాని కీవ్ని చేరుకోవచ్చు. కీవ్ని చేరుకుని ఒకవేళ కీవ్ని కన్నా గుప్పిట్లో పెట్టుకున్నట్లయితే కనుక యుద్ధంలో చాలా కీలక అడుగు అనేటువంటి ముందుకు పడిపోయి ఉంటుందని మనం అనుకోవచ్చు అనమాట. అందుచేత ఇక్కడ రష్యా వ్యూహాత్మకంగా అటువైపు నుంచి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రష్యాకి ఉక్రెయిన్ కి ఉన్నటువంటి ఈ విద్వేషం కావచ్చు లేదా శత్రు వైఖరి అనేటువంటిది కావచ్చు, అది ఈ రోజు నిన్నో రేజ్ అయింది మాత్రం కాదు. ఇది సుమారుగా దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య ఎప్పటి నుంచో కూడా ఈ వివాదాలు అనేటువంటిది ముదురుతూ వస్తున్నాయి అనమాట. అంటే ఒక దేశం మీద ఒక దేశం, ఒక దేశం మీద ఒక దేశం కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రయత్నాలు అనేటువంటిది తీవ్ర పరిస్థితులు అనేటువంటిది కనిపిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా గతంలో సోవియట్ యూనియన్ ఉన్నటువంటి సమయంలో కూడా సోవియట్ యూనియన్ ఇంకా చితికిపోతుంది, కుప్పకూలుతుంది అనేటువంటి పరిస్థితిలో కూడా ఆ సోవియట్ యూనియన్ మీద తిరుగుబాటు చేసి స్వాతంత్ర ప్రకటన కోసం అని చెప్తే ఉవ్విల్లూరిన దేశం కింద లేదా అడుగులు ముందుకు వేసిన దేశం కింద మనం ఉక్రెయిన్ చెప్పుకోవచ్చు. ఆ సమయంలో 1-2 సార్లు ముందుగానే ఇది స్వాతంత్ర ప్రకటన కూడా చేసేస్తుంది. సో అప్పటి నుంచి కూడా సోవియట్ యూనియన్ మనగలగాలి, సోవియట్ యూనియన్ ప్రపంచ దేశంలోనే అగ్రగామిగా నిలవాలి, ఇంకా చెప్పాలంటే రష్యా అనేటువంటిది ఒక అగ్రగామిగా నిలవాలి అని కలలు కంటేటువంటి రష్యా నాయకులు కానీ కమ్యూనిస్ట్ అగ్ర నాయకులు కానీ మరొకరు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఉక్రెయిన్ అడుగులు నచ్చట్లేదనమాట. అప్పటి నుంచి కూడా ఉక్రెయిన్ అనేటువంటిది ఇట్లాగా ముందుకు వేస్తుంది, ఎప్పటికప్పుడు కూడా ముందుగా అడుగులు వేస్తుంది అనేటువంటి దాని మీద ప్రధానంగా కూడా ఒక అసంతృప్తి ఉంది. అది తర్వాత కాలంలో ఎప్పటికప్పుడు అవి పెరుగుతూ వచ్చాయన్నమాట. మనం తర్వాత కాలంలో కూడా ఈ 1994 ఆ సమయంలో కావచ్చు, ఇతర సమయంలో కావచ్చు చేసినటువంటి ఒప్పందాల సమయంలో కూడా ఉక్రెయిన్ కి అమెరికా అలాగే బ్రిటన్ ఇలాంటి దేశాలు మద్దతుగా నిలిచాయి. అప్పుడు ఇంకా ఉక్రెయిన్ స్వాతంత్రాన్ని సరిహద్దుల్ని మేము గుర్తిస్తాము, వాళ్ళు మేము గౌరవంగా చూసుకుంటామని చెప్పి రష్యా కూడా బలవంతంగా ఒప్పుకుంది. బహుశా 1994-95 ఆ సమయంలో ఒకసారి ఈ అగ్రదేశాలు ఒక 3-4 దేశాలు కలిసి ఒక ఒప్పందాన్ని కూడా ఫామ్ చేసి, అంటే ఉక్రెయిన్ అనేటువంటిది ఒక స్వాతంత్ర దేశం, ఒక సరిహద్దుల్ని వాటిని కూడా గౌరవించాలి అని చెప్పేసి ఒకటి ఫామ్ చేసినప్పుడు వాటి మీద ఈ రష్యా కూడా సంతకాలు చేసి అక్కడ నిలబడడం అనేటువంటిది జరిగింది అనమాట. అయితే ఈ తర్వాత కాలంలో మాత్రము ఉక్రెయిన్ కి స్వతంత్రంగా నిలబడినప్పటికీ కూడా ఉక్రెయిన్ దేశంలో జరిగే పరిణామాలు రష్యా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండడము, అట్లాగే రష్యాలో ఉన్నటువంటి అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో ఆ అగ్రనాయకుల్ని మీద ఉక్రెయిన్ కన్నువేయడము, ఉక్రెయిన్ లో ఉన్నటువంటి అగ్రనాయకుల మీద రష్యా కన్నువేయడం అనేటువంటి జరిగింది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు కూడా రష్యాకు మద్దతుగా నిలిచేటువంటి వ్యక్తులు ఒకవైపు, రష్యాకు వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తులు ఒకవైపు కూడా 2-3 సార్లు కూడా పోటీ పడడం అనేటువంటిది కూడా జరిగిందనమాట. అయితే తర్వాత కాలంలో చూసినట్లయితే కనుక 2005-2010 సమయంలో అంటే ప్రపంచవ్యాప్తంగా సరళీకృత ఆర్థిక విధానాలు మరింత ఉధృతంగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ కూడా ఏం చేస్తుంది అన్నట్లయితే కనుక నాటో కూటమి ఏదైతే ఉందో ఆ నాటో కూటమిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఆ రంగం సిద్ధం చేస్తున్నప్పుడు అమెరికా ప్రేరేపించి ఉక్రెయిన్ ని తీసుకుంటుందని తెలియగానే రష్యా వెంటనే స్పందించి ఇతర మిత్ర దేశాలు హెచ్చరించడం జరిగింది. నాటోలో కనుక ఉక్రెయిన్ వచ్చినట్లయితే ఉక్రెయిన్ ఒక శత్రు దేశం ఉంది, అటు ఉక్రెయిన్ మీద తీసుకుంటున్నారు, ఇది చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి ఎప్పుడైతే రష్యా హెచ్చరించిందో దాన్ని బట్టి ఆ చుట్టుపక్కల ఫ్రాన్స్, జర్మనీ కూడా ప్రస్తుతానికి ఆపుదాము, ఉక్రెయిన్ మాత్రం నాటోలోకి తీసుకోవద్దు అని చెప్పేసి ఆపడానికి మాత్రం ప్రయత్నం చేయడం జరిగింది. సో ఆ రకంగా ఉక్రెయిన్ ప్రపంచ దేశాల్లో ఒకటిగా అగ్రగామి దేశంగా ఎదగడానికి ఉక్రెయిన్ ప్రయత్నం చేసినప్పుడు అల్లా కూడా రష్యా దానికి అడ్డుకట్ట వేస్తుండడంతో ఉక్రెయిన్ దేశంలోనూ ఉక్రెయిన్ సమాజంలోనూ కూడా ఒక ఎంత విధంగా ఉక్కిరి బిక్కిరి లేదన్నట్లయితే కనుక ఆందోళన అనేటువంటిది చోటు చేసుకుంది. రష్యా మనల్ని ఎప్పటికీ కూడా ఎదగనివ్వదు, రష్యా ఎప్పటికీ కూడా మనల్ని ముందుకు తీసుకువెళ్ళలేవదు అనేటువంటి ఒక రకమైనటువంటి భావన అనేటువంటిది చూపు చేసుకోవడం అనేటువంటిది జరిగింది.
అయితే ఇదే సమయంలో ఉక్రెయిన్ లోపల ఉక్రెయిన్ సమాజంలో కూడా మనం పట్టు బిగిస్తేనే మంచిది అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎప్పుడు తలపోస్తూ వచ్చారు. అందుచేత తర్వాత జాలంలో జరిగినటువంటి పరిణామాల్లో అక్కడ ఎన్నికల్లో ఒక కూటమికి ఆయన మద్దతు ఇచ్చినప్పుడు విక్టర్ యాంకోవిచ్ ఇటువంటి నాయకులకి ఆయన మద్దతు ఇచ్చారు. దానివల్ల రష్యా అనుకూల ప్రభుత్వం అనేటువంటిది అక్కడ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దూకుడు కానీ ఇది కానీ కాస్త తగ్గిందని చెప్తే మనం అనుకోవచ్చు. ఆ సమయంలో రష్యాలో నుంచి అక్కడ ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ప్రభుత్వానికి వెనకాతల మద్దతు ఇస్తూ వచ్చిన తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఉక్రెయిన్ చరిత్రలోనే 2013-14 సమయంలో పెద్ద ఎత్తున మారణకాండ చోటు చేసుకుంది. ఆల్మోస్ట్ అంతర్గత ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇక అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలు అన్ని కూడా పారిపోయి రష్యాకు వచ్చి శరణు వేడుకోవడం జరిగింది. సో ఈ సమయంలో ఏం చేస్తుందంటే ఉక్రెయిన్ లో మళ్ళీ ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక లాభం లేదని చెప్పి ఫ్రాన్స్, జర్మనీ కూడా రంగంలోకి దిగి రష్యాని ఉక్రెయిన్ ఒక చోట కూర్చోబెట్టి ఈ అల్లర్లు హింసాకాండ ఇంత మంచిది కాదు, దీనివల్ల రెండు దేశాలకి నష్టం వస్తుందని చెప్పేసి నచ్చ చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అనుకూలత మీద రష్యాను ఉక్రెయిన్ కూడా ఒక ఒప్పందం చేసుకుని సంతకాలు పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే కనుక మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ కూడా మరలా 2015-16 నుంచి కూడా రష్యా తన దూకుడును ప్రదర్శించడము, మరోవైపు 2019లో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల సమయంలో ఉక్రెయిన్ లో ప్రభుత్వం మరొకసారి మారిపోయింది. అప్పటిదాకా ఉన్నటువంటి ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ కొత్త ప్రభుత్వము రష్యా అడుగులకు మడుగులెత్తడానికి నిరాకరించింది. అంటే నేను మీ కనుసంధంలోనే బతుకుతాను, మీరే నాకు శరణం అనేటువంటి ప్రభుత్వానికి బదులుగా ఉక్రెయిన్ కూడా ఒక స్వతంత్ర దేశంగా మేము ఎదిగించేటట్టు చేస్తాను అనేటువంటి భావనతోటి కొంచెం అడుగులు ముందుకు వేయడంతో మరొకసారి రష్యాకి ఇది కోపం తీసుకొచ్చింది. రష్యాకు కోపం తీసుకొచ్చి ఎలాగైనా సరే ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి చేయాలి, ఉక్రెయిన్ ని ముందుకు తీసుకెళ్లకూడదు అని చెప్పేసి రష్యా ప్రయత్నం చేసినప్పుడు దానికి ధీటుగా స్పందిస్తూను ఉక్రెయిన్ దేశంలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కొత్త ప్రభుత్వం ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకునేటువంటి పరిస్థితి కనిపించింది. ఈలోగా అమెరికాలో ఎన్నికలు జరగడము, అక్కడ ప్రభుత్వం మారడము, ఇతర అంటే ఉక్రెయిన్ కి ప్రాథమికంగా మద్దతు ఇస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో రాజకీయ పరిస్థితులు మారినప్పుడు దీనిని వ్లాదిమిర్ పుతిన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈ పరిస్థితిలో ఉక్రెయిన్ కి బహిరంగంగా మద్దతు ఎంత వస్తుంది రాదు అనేది లెక్కలు వేసుకుంటూ అడుగులు ముందుకు వేయడం అనేటువంటిది జరిగిందనమాట. అందుచేత ఈ పరిస్థితుల్లో చూసినట్లయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ కి మనం దూకుడుగా ముందుకు వెళ్ళడానికి ఇది వీలైన సమయం కింద వ్లాదిమిర్ పుతిన్ అంచనా వేసుకుని చాలా వేగంగా అడుగుల్ని ముందుకు వేసుకుంటూ ముందుకు వస్తున్నారని అనుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం అనేటువంటి తప్పదు అనేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ప్రియాంక. విశ్వనాథ్ గారు, అయితే ఒక పక్క చర్చలు జరుపుతూనే రష్యా ఈ మిలిటరీ దాడులతో ముందుకెళ్తోంది. అయితే ఇప్పటికే కొన్ని నగరాలను కూడా అధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎలా చూడాలంటారు దీన్ని? అయితే ఈ పరిస్థితిలో చూసుకున్నట్లయితే కనుక ఉక్రెయిన్ మీద ఎలాగైనా సరే ఉక్రెయిన్ లొంగ తీసుకుంటాము, ఒక యుద్ధ వాతావరణం తీసుకుంటాము అని చెప్పేసి రష్యా స్టాండ్ ఏదైతే తీసుకుందో ఆ స్టాండ్ ని బట్టి చూసినట్లయితే కనుక రష్యా ఇప్పుడు వెనకడుగు వేస్తుంది, లేనట్లయితే కనుక ఆగిపోతుంది అనేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే కనుక ఈ ఐక్యరాజ్య సమితి కావచ్చు, నాటో కూటమి కావచ్చు, G7 దేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా రష్యా యొక్క అడుగుల్ని ఎప్పటికప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాయి. రష్యా అనేటువంటిది కరెక్ట్ గా చేయటం లేదు అనేటువంటి మాటని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అటువంటప్పుడు ఈ పరిస్థితి తెలిసి ఉండే ఒక రకంగా రష్యా అనేటువంటిది ముందుకు వేస్తుంది. పశ్చిమ వైపున ఉన్నటువంటి బెలారస్ వైపు నుంచి అడుగులు ముందుకు వేయడాన్ని బట్టి చూస్తున్నట్లయితే కనుక రాజధానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలి, ఉక్రెయిన్ గుప్పిట పట్టాలనేటువంటి దృష్ట్యా అడుగులు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే కనుక ప్రపంచ దేశాల మీద ఇది ఎంతవరకు ప్రభావితం చూపుతుంది అనేటువంటి దాంట్లో ఇప్పటికే చమురు ధరలు అనేటువంటి, ఎందుకంటే చమురు రాకపోకలకి ఈ ప్రాంతం అనేటువంటిది ఎప్పుడు కూడా కీలకమైనటువంటి అంశంగా నిలుస్తుంది. చమురు ప్రపంచ దేశాలకి అన్నిటికీ కూడా ముందుకు వెనక్కి ప్రయాణం చేయడానికి. అందుచేత అంతర్జాతీయ మార్కెట్ల మీద కూడా ఇది ప్రభావం ఎక్కువగా చూపింది. దాదాపు ఒక 6-7 సంవత్సరాల పీరియడ్ లో చూసినట్లయితే కనుక ఎక్కువగా రేట్లు అనేటువంటిది బక్కుమన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే స్టాక్ మార్కెట్ల మీద కూడా ఇది ఎక్కువ ప్రభావితం చూపుతోంది. భారతీయ స్టాక్ మార్కెట్లు కూడా ఇప్పుడు బేర్మెంట్ అంటే సెన్సెక్స్ అనేటువంటిది నేల చూపులు చూస్తూ కిందకి దిగజారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుచేత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కానీ కొంతకాలం పాటు ఇదే యుద్ధ మేఘాలు, యుద్ధ పరిస్థితులు కనుక ముందుకు వెళ్ళినట్లయితే కనుక చమురు సరఫరాకు మాత్రం ఆటంకం ఏర్పడుతుంది అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తోంది. అయితే ఈ చమురు దిగుమతుల మీద ఎక్కువ ఆధారపడిన దేశాలు అంటే భారతదేశం కూడా అందులో ఒకటి,
భారత్ లాంటి దేశాలకు మాత్రం ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామంగా మనం భావించాలి. ఎందుకంటే ఎప్పుడైతే ముడి చమురు ధర సుమారుగా 7 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరిపోయిందో ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరల మీద పడుతుంది. పెట్రోల్ డీజిల్ ధరల మీద పడినప్పుడు ఆ పెట్రోల్ డీజిల్ ధరలు కానీ పెరిగితే కనుక, అంటే యుద్ధం అనేటువంటి ఒక రోజు 2 రోజుల వ్యవహారం కాదు, వారాలు నెలలు పట్టేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తే కనుక ఈ ముడి చమురు సరఫరా తగ్గిపోయి ఇది బ్లాక్ అవ్వడం వల్ల ముడి చమురు ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినట్లయితే కనుక వాటి వల్ల ఇండియన్ ఎకానమీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. దీన్ని ఎకనామిక్స్ లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని అంటారు. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే కనుక ఉదాహరణకి ఒక సైకిల్స్ కానీ పెన్స్ కానీ అన్ని ఒక చెట్టు కింద మనం నుంచోబెట్టి దాని చివరిన మనం ఒకసారి ట్రిక్ చేసినట్లయితే కనుక అన్ని సైకిల్లో వరుసగా పడిపోతాయి. అంటే ఎలాంటి దాంట్లో ఈ చమురు ధరలు ఎప్పుడైనా సరే పెరగడం అంటూ జరిగితే, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ పెరగడం అంటూ జరిగితే కనుక ఆటోమేటిక్ గా మిగిలినటువంటి అన్ని ధరలు కూడా పెరగడం జరుగుతుంది. సామాన్య మానవుడి యొక్క నిత్యావసర వస్తువులు వాటి మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. అలా పడింది అన్నట్లయితే కనుక అది రాజకీయంగా కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి కింద తయారవుతుంది అనమాట. అంటే మన ఇంతసేపు మన భారత్ కోణంలో కూడా దీన్ని గమనించినట్లయితే కనుక యుద్ధం ఎక్కువ కాలం, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎక్కువ కాలం నడిచినట్లయితే, ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున అందులో ఇన్వాల్వ్ అయినట్లయితే, ఉక్రెయిన్ లో జనహాని లేనట్లయితే ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇది ఒక ఎఫెక్ట్. రెండోది ఉక్రెయిన్ కానీ రష్యా కానీ ఆర్థికంగా చితికిపోతాయి. ఇది మరొక ఎఫెక్ట్ అని అనుకున్నట్లయితే కనుక భారత్ కోణంలో చూసుకున్నట్లయితే కనుక అక్కడ చిక్కుకున్నటువంటి భారత్ ప్రజల్లోని ఇబ్బంది పడేటువంటి పరిణామం కింద దీన్ని చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో భారత గడ్డ మీద కూడా ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ ని ఇది ఇబ్బంది పెట్టేటువంటి పరిణామంగా మనం భావించవచ్చు. ప్రియాంక, విశ్వనాథ్ గారు, అయితే మీరు చెప్పినట్లుగా ఇది ఎక్కడ చూసినా కూడా చర్చలు ఫలిస్తాయి, అలాగే రష్యా వెనకడుగు వేస్తుందనే సూచనలు అయితే లేవు. అలానే ఇతర దేశాలు కూడా పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పాయి. కానీ పుతిన్ కూడా ఎవరైనా తలదూరిస్తే ఆ దేశాల మీద కూడా ప్రతీకార చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించడం జరిగింది. ఎలా చూడాలంటారు? అయితే ఇది యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు, యుద్ధంలో ఉన్నప్పుడు మన దేశ సైన్యానికి లేదా తమ వైపు ఉన్నటువంటి బలగాలకి విపరీతమైనటువంటి హోప్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఎట్లాంటి ప్రకటనలు చేస్తారు. అంతే తప్ప ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో వ్లాదిమిర్ పుతిన్ లేదా రష్యా యొక్క స్థాయిని బట్టి చూసుకున్నట్లయితే కనుక అది ఉక్రెయిన్ దేశం మీద యుద్ధం చేయడము లేదా ఉక్రెయిన్ లొంగ తీసుకోవడం వరకు ఓకే అవుతుంది. కానీ ఇతర ప్రపంచ దేశాలతోటి ఏకకాలంలో తలబడి ఏకకాలంలో వాళ్ళన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి యుద్ధ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళడము లేదా ఇతర దేశాలకి వార్నింగ్ ఇచ్చి హెచ్చరికలు చేసేటువంటి పరిస్థితికి అయితే ఇంకా రష్యా ఎదగలేదని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి అగ్రగామి దేశాలు అన్ని దేశాల దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉన్నాయి, అణ్వాయుధాలు ఉన్నాయి. కేవలం భారత్ అమెరికా దగ్గర లేదా కేవలం రష్యా దగ్గర మాత్రమే ఉండే పరిస్థితితో లేనట్లయితే ఒక 40-50 సంవత్సరాల క్రితం చూసినట్లయితే అమెరికా రష్యాలు మాత్రమే పెద్దన్న స్థితిలో ఉండేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఈ యొక్క హెచ్చరికల్ని సీరియస్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 5-6 అగ్ర దేశాల్లో రష్యా ఒకటిగా చెప్పుకునే పరిస్థితి మాత్రమే ఉంది. కాబట్టి ఇతర దేశాలని ఉక్రెయిన్ నేపథ్యంలో రష్యా ఏమీ చేయలేకపోవచ్చు. కాకపోతే ఏంటంటే కనుక ఆయా దేశాలతో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొంత ప్రభావం చూపుతుంది తప్పితే కనుక ఒక ఫ్రాన్స్ తో కానీ, ఒక జర్మనీతో కానీ, ఒక బ్రిటన్ తో కానీ, ఇతర దేశాలతో కానీ అది ఢీకొని లేదంటే అమెరికాతో కానీ గట్టిగా ఢీకొని నువ్వెంత నేనెంత అనేది తెలుసుకునే పరిస్థితిలోకి వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ఈ దేశాలన్నీ కూడా ఏకసూత్ర దాటి మీద ముందుకు వెళ్తున్నాయి. అటువంటిప్పుడు అన్ని దేశాలతో ఒకేసారి తలపడినట్లయితే వినాశనాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది. వ్లాదిమిర్ పుతిన్ లాంటి తెలివైనటువంటి నాయకుడు, అది తెలివి ఉన్నటువంటి నాయకుడు, ముఖ్యంగా గూఢచార రంగంలో సుదీర్ఘకాలం పనిచేస్తూ వచ్చాడు ఆయన. అందుచేత ఆయన అటువంటి నిర్ణయం తీసుకు వెళ్తాడని మాత్రం అనుకోలేదు. రైట్ అండి. అయితే రష్యా ఉక్రెయిన్ పై చేస్తున్న దాడికి సంబంధించి పరిస్థితుల గురించి అలాగే అక్కడ ఉన్న పరిణామాల గురించి చక్కటి విశ్లేషణ ఇచ్చారండి. థ్యాంక్ యూ అండి.